రొమ్ము ఉబ్బిపోయి ఇంతలో గడ్డ, చెయ్యి ఇంత లావు అయిపోయి హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ నుంచి రండి ఎక్కడికని పిలిచా, వచ్చారు, తగ్గింది. ఎంత లావు చేతులతో చూపించి ఎంత లావు వస్తుంది మీ అమ్మదే, ఇంత లావు ఎంత ఎత్తున ఉబ్బిపోయింది కదమ్మా. మేము ప్రార్థనలో కూర్చున్నప్పుడే అమ్మకి శ్వాస దొరుకుతూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నా. అమ్మకి చూస్తూనే ఉన్నావా? చూడండి, ఇంటికి వెళ్తే అప్పుడు ఫస్ట్లో ఈ రొమ్ముకి తీసేస్తామని గడ్డలు కోసి ఎన్నెన్నో చెప్తే ఎన్ని నెలల క్రితం వచ్చారు మీరు ఇక్కడ? 4 నెలల కింద వచ్చాము. 4 నెలల క్రితం ఆ తల్లి, ఆమెకి భర్త ఎవరు లేరు పాపం, తల్లి అయితే ఏదేదో డాక్టర్లు చెప్తుంటే భయపడిపోయింది. ఈ లోపల మన ప్రోగ్రాం చూసి వెంటనే తల్లిని తీసుకొస్తే ఓపిక లేదు, అడుగు తీస్తే అడుగెట్టకు లేదు. అసలు ఎట్లా ఉంది, ప్రార్థన చేశాక శక్తి బలం వచ్చి తింది, బాగానే ఉంది. ఇప్పుడు 4 నెలల తర్వాత మళ్ళీ ఏదో గడ్డలాగా వచ్చి ఈ చెయ్యి వాపోతే పరిగెత్తుకు వెళ్ళిపోయారు హాస్పిటల్కి. నేను ఎలా చెప్పాను, అరుణ భయపడకు, ఏడవకమ్మా, ఆ డాక్టర్లు మళ్ళీ అక్కడ రొమ్ము తీసుకెళ్ళంటారు, అది ఇది అంటారు, నేనే కరిగిస్తా దాన్ని, నువ్వేం భయపడకు తల్లి. ఆ వాపు కూడా నా ద్వారా తగ్గిద్ది, డాక్టర్లతో తగ్గదమ్మా అంటే ఆ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు గుంటూరు నుంచి. ఏ ఊరు వెళ్ళారు మీ చెల్లెళ్ళ ఇంటికి? చెల్లెళ్ళ ఇల్లు. ఆ డాక్టర్లు లేరు, అదృష్టం కొలితే. ఒకటి చెప్పాడంట, స్కానింగ్ 7,000 అయితే ఎంత అన్నాడు? స్కానింగ్ అయితే 4,000 మందులకి అయితే అన్నాడంట. ఆ స్కానింగ్ తీసి మందులు ఇచ్చిన తర్వాత చూపిస్తారు ఇక మనోళ్ళ ప్రతాపం. అమ్మ వాళ్ళ మాట అనుకున్న మాట ఇంతకుముందు నేను తగ్గించాను, మంచిగా అయిపోయింది కదా, ఇక్కడికే రా అంటే, అయ్యా నేను చెల్లెళ్ళు ఇంటికి వచ్చాను, ఇటు హైదరాబాద్కు కొత్తగా దారి ఉంది అంది, వచ్చేసి అని చెప్తే నిన్న రాగానే ఎట్లా ఉందమ్మా? మాత్రం బాధగా ఉంది, బాగా మళ్ళీ సైతాన్ని నన్ను చేస్తున్నావా? నమ్ముకున్నాయి గారు, రక్షణ కూడా తీసుకున్నాయి గారు. తీసుకున్నావు? మొన్న పోయిన వారం కింద ఎప్పుడు తీసుకున్నారు? ఎంతకాలం అయింది? 15వ తారీఖు. పోయిన 20వ తారీఖు తీసుకున్నాం గారు. ఏస్టర్కా? ఏదో అది చెప్పు, ఏస్టర్ తీసుకున్నావు. ఇంతకాలం లేదు మరి, యేసుప్రభు లేడు, ఇప్పుడు వచ్చాడు నీకు కొత్తగా యేసుప్రభు. సర్లే, ఏం చేస్తాం, మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరండి ఇంత గ్యారంటీలు ఇచ్చి ఇంత అద్భుతంగా రెండమ్మని దండాలు పెట్టి పిలిచిన వాళ్ళని? అవునా అరుణ, నిజమేనా కాదా? నేను పిలకపోతే రాబోదు కదా అరుణ, మళ్ళీ శ్రమలో పడేదాన్ని. సోమవారం మళ్ళీ మొదలెట్టేదురు, సోమవారం కానించి ఈ లోపల ఈ బాధలన్నీ ఎట్లా ఉండరు. రాత్రి వచ్చేస్తే శనివారమే తగ్గిపోయింది. తల్లి చెయ్యొద్దు పైకి, అదిగో ఎంత బాగుందో చెయ్యి. అమ్మ ఇట్లా నష్టం గుర్తుకు మా ఓటు అన్నట్టుగా చెయ్యి పెట్టి ఇట్లా ఇడిదిపో ఇక్కడ ఇంత బిల్డ్ ఉంది కదా, ఎంతలో ఉంది ఇప్పుడు? అది కరిగిందా? కొంచెం ఒక వాపు వచ్చింది, ఇంకొంచెం వాపు వచ్చింది. అబద్ధం అన్నయ్య గారు, నేను అబద్ధం అన్నయ్య గారు, భయం వచ్చింది. భయపడకు, ఏదో అట్లా అంటావంతే ఫ్రెండ్స్. వాపు వచ్చింది అయ్య గారు, భయం అయ్యాలి, ఏడ్చి అయ్య గారు, ఇంత భయం పుట్టింది. ప్రార్థనలో కూర్చొని నాకు అయితే బాగుంది అయ్య గారు, అంతకుముందు ఏడుతూనే ఉండి అయ్య గారు. ఓకే సరే, నీ ఇద్దరు సంగతి మళ్ళీ చెప్తా, కిందకి దిగ్గ కాదు, ఇప్పుడు నడవండి. అరుణ ఓకేనా? పట్టుకో అరుణ, ఇద్దరు దగ్గర ఉన్నాడే. లేవా చప్పట్లోని. హల్లెలూయా. పట్టుకో అరుణ పట్టుకో. జాగ్రత్త, ముసలమ్మ లేపా. Feel the Holy Spirit. Amen. Amen.